అబ్బబ్బబ్బబ్బా, నేనే కళ్ళార్పకుండా చూస్తున్నానంటే ఆ కాకర్ల కుటుంబం కావు కావుమని నీ అందం గురించి చెప్పుకుంటుందేమోనే. నాది వాళ్ళ కోడలని చెప్పుకునే గ్లామరే కదా నానమ్మా. కాదని ఎవరంటారే? అవును, సెంటేసుకోవే, నేనేస్తానుండు. వేసుకో. అత్తయ్య, అలేఖ్యనేంటత్తయ్య ఇలా రెడీ చేశారు? నేను బాలేనా అమ్మా? బాలేంది నీ మొహంగాదే, మీ అమ్మ బుర్ర. నా మనవరాలకే కనకంలా మెరిసిపోతుంటేను. ఎన్ని నగలేసారంటనే అడుగుతున్నాను అత్తయ్య. డాన్స్ కాంపిటీషన్ కెడుతుంది, అయినా గిల్టు నగలకు కూడా దిష్టి పెడతావేమిటి? పోతలకి. వసుంధర కాలిగజ్జలు ఇక్కడ ఏమైనా ఉన్నాయేమోనని వచ్చాను. గజ్జలేవు గవ్వలేవు, నీ కూతురు కొవ్వెక్కి ఏ మూలలో పడేసుకొని ఉంటుంది. తీసుకోపా. నానమ్మా, ఇవి నిజంగా బంగారు నగలే అని అమ్మకి తెలిస్తే? నువ్వు మూసుకొని ఉండవే. కానీ అక్క కూడా పోటీకొస్తుందంటే నీరసం వచ్చేస్తుంది నానమ్మా. ఇక నేనేం గెలుస్తాను? అది నాట్యంలో రాణిస్తుంది గాని దాన్ని నీకు పోటీకి రాణిస్తాననుకున్నావా? చూపిస్తా ఈ కాంతమ్మ తడాక. మంట పెట్టి పోపు గింజలు మార్చి చిటపట్లాడిస్తే చచ్చినట్టు లోపలికొస్తుంది తులసి. ఊపిరాడక చచ్చి ఊరుకుంటుంది. అయ్యిందే నీ పని. నీ కూతురు సేవల తర్వాత చేద్దు గాని ముందు ఆ పొయ్యి మీద ఏదో మారుతోంది, వెళ్ళి చూడవే. అయ్యో, మొద్దు మొహవాని, మొద్దు మొహవాని. అలేఖ్యా, అలేఖ్యా, తొందరగా రావే, క్యాబ్ వచ్చేసింది. రా రా రా. అయ్యో, తొందరగా రావే. అది చూసిందనుకో 5 నిమిషాలు ఆగమంటుంది. ఆ దరిద్రాన్ని తీసుకెళ్తే అస్సలు గెలవలేం. ఏటై అలా దిష్టి బొమ్మలా చూసు నిలబడ్డావు? తొందరగా బ్యాగ్ తీసుకో, టైం అయిపోతుంది అక్కడ. నువ్వు కూర్చో. అయ్యో, బాగున్నానా? నానమ్మా, అక్క రాకుండా ఏం చేసావు? పిల్ల రాకూడదంటే తల్లి గొంతు నొక్కాలే. నానమ్మా, అమ్మని చంపేసావా ఏంటి? ముందు చూసి నడపరా. నీకేం కాదు నానా, నీకేం కాదు. అలేఖ్యా, నానమ్మా, అలేఖ్యా, ఇన్హేలర్ తీసుకురా. నానమ్మా,
తొందరగా రండి. అయ్యో, ఎవరైనా ఇన్హేలర్ తీసుకురండి. అమ్మా. ఇన్హేలర్? ఇన్హేలరే. పోపు మాడితే పొగొస్తుందిగా, ఘాటు రాగానే దాని గుండెల్లో పోటు పొడిచినట్టు ఉంటుంది. ఎవరైనా తొందరగా రండి. దీన్ని పట్టుకొస్తే కుప్పకూలిన మీ అమ్మని పట్టుకుని ఆ వసుంధర ఏడుస్తూ ఉంటుంది. ఏంటో జనాలు అలా ఉంటారు అంతే. ఏయ్, కొంచెం తొందరగా పోనీరా, చదవ సచ్చినోడా. మనకేం కాదమ్మా. నానమ్మా, నానమ్మా, అయ్యో, ఇన్హేలర్ ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడమ్మా? ఎక్కడుంది? అయ్యో, అమ్మా, ఇంట్లో ఎవరు లేరు. మీ మందులు కూడా కనిపించట్లేదమ్మా. అమ్మా, అమ్మా, నేను మెడికల్ షాప్ కి వెళ్ళొస్తాను. అమ్మా, అమ్మా, నీకేం కాదమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బ్రీత్ అనలైజర్ ఇవ్వండి. కొంచెం తొందరగా ఇవ్వండి. అయ్యో, మేడం చేంజ్. అమ్మా, ఇదిగో. కాస్త రిలాక్స్ అవ్వు. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. వసు, నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళమ్మా. లేదమ్మా, నేను ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తాను? వెళ్ళను. కాకర్ల కుటుంబం కూడా వస్తుందంటే నీకు మంచి పేరు వస్తుందమ్మా. లేదమ్మా, ఎవరొచ్చినా సరే నేను వెళ్ళలేను. నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను? అందులో ఏముందో చూడు. ఓకే. వారి ఇష్టంగా తినేవన్నీ ఉండేరుగా. మీరిచ్చిన లిస్ట్ చూసే వండాం మేడం. బావని స్టార్ హోటల్ కి తీసుకెళ్లి కావాల్సినవి తినమంటే సరిపోతుంది కదమ్మా. వారిని వైపు ఎందుకు చూడరో నాకు ఇప్పుడు అర్థమైంది. బావ ఇంటికి రావడమే గొప్ప. అందరితో కలిసి భోజనం చేసి 6 నెలలు అయింది కదా, అందుకే అలా అన్నానమ్మమ్మా. ఆగు. నిన్ను కాదులే. ఆనంద్, అమ్మా, తనకి నెలకి జీతం ఎంత ఇస్తున్నారు? నెలకి 1,00,000 రూపాయలు ఇస్తున్నామమ్మా. సంవత్సరానికి వచ్చే జీతం ఒక్క నెలలోనే ఎందుకు తీసుకుంది? అలా ఎలా తీసుకుంటుంది? ఎవరిచ్చారు? వంశీ సారే ఇచ్చారు మేడం. నా మనవడు సంతకం పెట్టాడంటే పర్వాలేదు. Hey Nisha, what's up?
అమ్మకి ఎలా ఉంది? అది అమ్మా. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే ఆవిడ కండిషన్ ఇంప్రూవ్ అవ్వలేదన్నమాట. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇంకా డబ్బులు కావాలంటే నా దగ్గర తీసుకో, సరేనా? అబ్బు డార్లింగ్, మై డార్లింగ్. అరగంటలో వస్తానని చెప్పొచ్చాను. ఐ హావ్ టు లీవ్. మీరు రెడీ వచ్చేస్తే వడ్డించేస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే, తక్కువ. ఆనంద్, అమ్మా, వాళ్ళమ్మకి బాగోలేదని మనకు తెలియనే తెలీదు. ఆ అమ్మాయిని ఓదార్చాలి. ఇలా రమ్మను. ఇప్పుడు ఎలా ఉంది? చాలా సీరియస్ గానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉంది కదూ? జాబ్ అప్లై చేసుకునేటప్పుడు అమ్మా నాన్నలని అనాథలని ఫామ్ లో రాశావు. సారీ మేడం. ఏయ్, ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే నా చేతిలోనే చేస్తావు. వెళ్ళు, గెట్ అవుట్. ఆపు, ఆకలేస్తుంది. లెట్స్ మూవ్. ఓకే. రే ఆనంద్, నువ్వు తిన్నావా? లేదన్నయ్య, అమ్మ కూడా తినలేదు. ఓకే అప్పు, ఆకలేస్తుంది. లెట్స్ మూవ్. పదండి పదండి. చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, లెగ్ పీస్, ఫిష్, సూపర్. అప్పు అదిరిపోయా. అప్పు, ప్రియా, మేడం, బుద్ధుందా? పండగ పూట ఎవరైనా నాన్ వెజ్ వండుతారా? పెద్దమ్మ గారు ఆర్డర్ చేశారమ్మా. నువ్వెళ్ళు. పూజ అయిపోయాక పండగ అయిపోయినట్టే కదా సుచిత్ర. ఒక్కరోజు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదా అత్తయ్య? వారు తృప్తిగా భోంచేయాలని చేయించాను. అత్తయ్య, బావ ఇంట్లో మళ్ళీ ఎప్పుడు తింటాడో ఏంటో. అమ్మా, భోజనం మీద అలగకూడదని నువ్వే చెప్పావు. ఇప్పుడు ఇలాగా? ప్లీజ్ అమ్మా. ముందు మీకు ఫిష్ వడ్డించనా? ముందు పులిహోరతో స్టార్ట్ చేస్తాను. పోనీ మటన్ ఫ్రై వేనా? నో నో నో, స్వీట్ స్వీట్ పెట్టు. ఇది అన్నయ్య, వంకాయ కూర కూడా బాగుంది, వేసుకోండి. నువ్వు ఉండు. అవన్నీ తింటే ఇవేం తింటారు? ఏమండి, చికెన్ కర్రీ వేనా? ఆనంద్, ఆ వంకాయ. కొంచెం అన్నం పెట్టనా? పెరిగేసి అప్పు. పెరుగా? అప్పుడే పెరిగేసుకుంటారా? మరి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్, ఫిష్ ఫ్రై. చాలా అప్పు, ఇప్పటికే చాలా తిన్నాను. ప్లీజ్. మీరు ఇష్టంగా తింటారని ఇవన్నీ చేయించానండి. వద్దన్నాను కదా డార్లింగ్, ప్లీజ్. మీరు వద్దన్నారంటే నేను సరే అంటాను కదండి.
హలో యా ఐఎమ్ కమింగ్. ఓకే బాయ్. అప్పు నా కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్. ఆనంద్, అమ్మా కల్చరల్ అసోసియేషన్ వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలని చెప్పాను కదా. అవునమ్మా. అది మీరిస్తే బాగుంటుందండి. బాగుంటుందని అనుకున్నానండి. ఓకే డార్లింగ్, బట్ వన్ కండిషన్, అక్కడ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాం, సరేనా? అలాగే. అమ్మమ్మ, బావతో పాటు నేను వెళ్తాను. సుచిత్ర, గమనించి అవ్వలేదు. నీ మాట కోసమే వారు నాన్ వెజ్ తినలేదు. వాడి భవిష్యత్తు కోసమైనా నా మాట వినాలి. రేపైనా వచ్చి అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూసి చెప్పండి డాక్టర్. బాగుంటే అమ్మతో చెప్పండి, లేదంటే నాతో చెప్పండి డాక్టర్. తులసి, 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 నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావంటమ్మా. డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలన్నావు. లేదు నాన్న, అమ్మకి ఆయాసంగా ఉందని వెళ్ళలేదు. తులసి, మెల్లిగా. ఇప్పుడు ఎలా ఉంది తులసి? పర్లేదండి. వంటగదిలో ఘాట్ ఎక్కువైపోయి కాస్త ఊపిరాడక ఇబ్బంది పడ్డానంతే. అంతే అని ఇప్పుడు తేలిగ్గా చెప్తున్నావా అమ్మా? ఇందాక శ్వాస తీసుకోవడానికి ఎంత కష్టమైంది. డాక్టర్ గారిని రమ్మనాల్సింది కదమ్మా. ఊళ్ళో లేరంట నాన్న, రేపు వస్తానన్నారు. మందులు తీసుకొచ్చావు కదమ్మా. నాన్న కూడా వచ్చారు కదా. నువ్వు డాన్స్ పోటీలకు వెళ్ళు. అమ్మ వసు, నీకు బాగా వచ్చిన కళని కలగానే ఉండనీకమ్మా. వెళ్ళు తల్లి, అమ్మని నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా. హలో నందిని. నాన్న ఒక్క నిమిషం. నందిని, హలో నందిని. వసు, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. 10 నిమిషాల్లో నువ్వు బొకే షాప్ లో ఉండాలి. 10 ఆర్డర్స్ వచ్చాయి. డబ్బులు కావాలంటే నువ్వు రావాలి. ఇప్పుడే రావాలా? ఇమీడియట్ గా రావాలి. నందిని, హలో. నాన్న. ఏమ్మా, నందిని కూడా నీతో వస్తుందా? లేదు నాన్న, నన్నే బొకే షాప్ కి రమ్మంటుంది. ఆర్డర్స్ వచ్చాయంట. అవెప్పుడు ఉండేవే కదమ్మా. పోటీలు ఎప్పుడో కాని ఒకసారి వస్తాయి. లేదు నాన్న, పోటీలో పాల్గొన్నా గెలిస్తేనే ప్రైజ్ మనీ వస్తుంది, లేదంటే క్లాప్స్ కొడతారంతే. అదే బొకే షాప్ కి వెళ్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. రేపు ఎలాగో డాక్టర్ గారు కూడా వస్తానన్నారు. సరే నాన్న, అమ్మ జాగ్రత్త. అమ్మా, అలాగేనమ్మా. వెళ్ళొస్తాను. అమ్మా, వసు, ఏంటంటే ఇది? చూసావా తులసి, కుటుంబం కోసం వసు ఎంత కష్టపడుతుందో. ఏంటి అలా చూస్తున్నావు? మీ తాతగారు ముస్తాబయ్యేటప్పుడు కూడా ఇలాగే 2-3 జతలు పేర్చేదాన్ని. ఆయన తలదూకుంటూ నా వైపు చూసి కన్నుగొట్టేవారు. ఒకరోజు నీకు తలదువ్వి కన్ను మూసాడను. అప్పు, తాతయ్య, నేను అవుననుకోండి కదా. ఇది ఎలా ఉంది చెప్పు? ఈ కాలంలో హంసలు లేవని ఎవరన్నారండి? బావని చూపిస్తావు అంతే కదా. అదేంటి బావా, మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందాం అనుకుంటే నువ్వు మళ్ళీ మార్చేసావు. అరే రే, మర్చిపోయాను. నువ్వే మార్చుకురా. అయినా నువ్వెంతసేపు రెడీ అవుతావు? అలా వెళ్ళి ఇలా రా. మెరుపులా వచ్చేస్తాను బావా. త్వరగా రా. ఓకేనా?
అమ్మగారు, సుచిత్ర అమ్మగారు రమ్మంటున్నారు. వస్తున్నా, మీరు త్వరగా వచ్చేయండి. నువ్వు వెళ్ళు, షూ వేసుకొని వచ్చేస్తాను. ఏయ్, హా? ఇప్పుడు నాతో ఎలా వస్తావు చూస్తానే.